మమ్మల్ని బలపరచండి. మీ లేఖనాల నుండి మేము నేర్చుకుని స్థిరమైనటువంటి పునాది, బలమైనటువంటి విశ్వాసముతో ఎదగి ఫలించడానికి, నీ నామ మహిమార్థమై బ్రతుకులు బాగు చేసుకోవటానికి, నీ చిత్తానుసారంగా మిమ్మల్ని ఘనపరచుటకు మీ సహాయమును అందించండి. ప్రభ, మీ పరిశుద్ధాత్మ సహాయముతో నాకును మీ ప్రియమైనటువంటి బిడ్డలకు అవసరమైన ప్రతి మాట వినిపించి, ఆటంకముగా అభ్యంతరముగా ఉన్న వాటిని దూరపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించు ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, మనందరము కలిసి మరలా ఈ తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8 వచ్చిన భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులైనటువంటి వారముగా ఉండడానికి లోకానుసారంగా ఎంత భయంకరమైనటువంటి స్థితులు కలిగి ఉన్నావో, జారత్వము ద్వారా ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నామో, ఈ విషయాలన్నీ కూడా గడిచినటువంటి వారం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తిరిగి మరలా మరి ఈరోజు 9వ వచ్చిన భాగం నుండి మనం చదువుకుంటున్నాము. మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్నప్పుడు చక్కగా చూడండి, చెప్తున్నప్పుడు వినండి. చదువుతున్నప్పుడు బైబిల్ చూడండి. 9వ అధ్యాయం 9వ వచ్చిన భాగం నుండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:9. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియ అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియు కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ 2వ వర్తమానము ద్వారా మనం వినడానికి ఈ తెస్సలోనిక పత్రిక ద్వారా మెట్టుకు మరలా మనల్ని మరొక సందర్భంలోకి తీసుకెళ్తున్నారు. ముందుగా మనము 4వ అధ్యాయంలో మొదటిగా ఒక హెచ్చరికను మనం విన్నాం. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాననే సంగతి, మీరు జాగ్రత్త గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి హెచ్చరించాడు. తిరిగి మరలా మరొక హెచ్చరికను పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఏ భాగాలు ఉన్నాయో మనము వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ 9వ వచనములో మొదటిగా సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అని. మొదటగా ఇందులో మీరు ఒకరినొకరు ప్రేమించండి అని చెప్తున్నాడు. ప్రేమించి ఆ ప్రేమలో మీరు అభివృద్ధి పొందండి అంటున్నాడు. మొదటి మాట ఏంటంటే, మీరు ఒకరినొకడు మీరు ప్రేమించండి, ప్రేమలో మీరు అభివృద్ధి పొందండి. గతంలోనే మీకు ఈ 3వ అధ్యాయంలో పౌలు గారు తన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్న సందర్భాల్లో మీరు ప్రేమ కలిగి ఉండటంలో అభివృద్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రేమ ఎలాంటిదంటే అది అగాపే ప్రేమ అనే విషయాన్ని జ్ఞాపకం చేశాం గడిచిన వారాల్లో. అగాపే ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, అగాపే ప్రేమ నిస్వార్థమైనది, త్యాగపూరితమైనది, అది షరతులు లేని ప్రేమ. షరతులు లేనిది. నువ్వు ఇది చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తాను, నువ్వు ఇలా మంచి చేస్తేనే ప్రేమిస్తాను, ఇలాంటి షరతులేం పెట్టదు. నువ్వు ఎలాంటి పాపివైనా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభువారు చెప్పారు. దానినే అగాపే ప్రేమ అంటారు. మానవ జీవిత విధానములో భౌతిక సంబంధమైనటువంటి ప్రేమలన్నిటికన్నా అతీతమైనదే అగాపే ప్రేమ. ఈ మాట మీకు గతంలో జ్ఞాపకం చేశాను నేను. అది షరతులు లేని ప్రేమ, క్షమించేటువంటి ప్రేమ, కనికరం చూపేటువంటి ప్రేమ. ఇలాంటి ఈ ప్రేమను మనం ఏం చేయాలంటే, ఒకరినొకరు మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ ప్రేమించుటలో మీరు దేవుని చేతనే నేర్పబడ్డారు. అలాగే మాసిదోనియ అందంతటా ఉన్న సహోదరులు కూడా మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఈ ప్రేమలో ఇంకా మీరు అభివృద్ధి పొందాలి. ఇది పౌలు గారు చెబుతున్నాడు. ఓకేనా? అంటే మన లోపల దేన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ప్రేమను అభివృద్ధి పరుచుకోవాలి. దేన్ని చెప్పండి? ప్రేమను అభివృద్ధి పరచాలి. ప్రేమ అనేటువంటి 2 అక్షరాలు చెప్పడం చాలా తేలికైనటువంటి విషయం. చాలా తేలిగ్గా ఉత్తినే చెప్పేస్తాం. కానీ ఆ 2 అక్షరాల ప్రేమను
చూపడానికి చాలా కష్టపడాలి, చాలా ప్రయాసపడాలి. ఎందుకంటే అది నోటితో చెప్పినంత తేలికేమీ కాదు. మరి కనిపించేటువంటి ప్రేమలన్నీ ఏంటంటే అన్నీ అబద్ధపు ప్రేమలు. అన్నీ అబద్ధపు ప్రేమలే. చాలా వరకు అన్నీ అబద్ధపు ప్రేమలే. నిజమైనటువంటి ప్రేమ కంటెదురుగుండా కనిపించట్లా ఇప్పుడున్న రోజుల్లో. అన్నీ అబద్ధాలే. కనుక అవన్నీ నేను చెప్పలేను గానీ, మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఆ ప్రేమ అగాపే ప్రేమలా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ ప్రేమల వలె మీరు కూడా ప్రేమించండి. మాసిదోనియ అంతటా కూడా మీరు ప్రేమించడానికి మీరు నేర్చుకున్నారు. కాబట్టి అందులో మీరు అభివృద్ధి పొందనన్నాడు. రెండో మాట ఏంటంటే అందులో రెండో మాట, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియూ కొదువు లేకుండా అన్నాడు. సంఘము వెలుపట వారి ఎడల ఎలా నడుచుకోమంటున్నాడు? రెండవది ఏంటంటే సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. ఒకటేమో మీరు ఒకరినొకడు ప్రేమించుకోండి. రెండేమో సంఘమునకు వెలుపటి వారి ఎడల మీరు మర్యాదగా నడుచుకోండి. సంఘానికి వెలుపల అంటే దైవికంగా క్రీస్తు సంఘము అనేటువంటి ఈ ఈ సంఘానికి వెలుపల అంటే సంఘానికి వెలుపల ఎవరుంటారు? దేవుణ్ణి ఎరగని అన్యజనులే కదా ఉంటారు. కనుక వెలుపటి వారి ఎడల మీరు మర్యాదగా నడుచుకోండి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే మరి సంఘానికి వెలుపల వారి స్థితిగతులు ఎట్లా ఉన్నవో మనకు తెలియదు. మనము కూడా మన ఆలోచనల మధ్యలో సంఘంలో ఉన్నవారిని ఒకలాగా, సంఘంలో లేని వారిని ఒకలాగా ప్రేమించేటువంటి స్థితి ఉండకూడదని చెప్తున్నాడు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము ఎక్కడున్నా ఒకేలా బ్రతకాలి. ఎక్కడున్నా ఒకేలా ఉండాలి. దీనికి మించి వెళ్ళిపోకూడదు. ఓకేనా? మందిరానికి వచ్చిన వారిని ఒకలాగా, మందిరానికి రాని వారిని ఒకలాగా కాదు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ ఆ వివేచన, ఆ వివేకం కూడా మనము తెలుసుకోవాలి. అలా బ్రతకడానికి కూడా మనం సిద్ధపడాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చూడండి. ఉమ్. సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలంటాడు. సంఘము వెలుపల వారి మధ్యలో ఎలా ఉండాలంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకు అనంటే ఇప్పుడు సాక్ష్యం అంటే మన వాళ్ళకి తెలిసిన సాక్ష్యం అంటే ఏంటి అంటే వారు నిలబడతారు. దేవుడు నాకు ఈమెయిల్ చేశాడు, నాకు ఇది చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడని. విచిత్రం ఏంటో చెప్పనా, వాళ్ళ సాక్ష్యానికి వాళ్ళే అనేసుకుంటారు. ఎలాగా, దేవుడి సాక్ష్యము దీవించును గాక. వాళ్ళ కాళ్ళే చెప్పేసుకుంటారు. పక్క వాళ్ళు ఎవరు దీవించక్కర్లేదు ఇక. ఏంటి నువ్వే చెప్పుకుని నువ్వే దీవించేసుకున్నావు అంటే దానిలో ఏముంది? ఇంకా నీ సొంత డబ్బా తప్ప ఏమి లేదు. కనుక సాక్ష్యం అంటే అది కాదు. సాక్ష్యము అంటే అది కాదు. నీ యొక్క క్యారెక్టర్, నీ వ్యక్తిగతమైన దైవ సంబంధమైనటువంటి నీ జీవితాన్ని గూర్చి ఇతరులు సాక్ష్యం చెప్పాలి. ఇతరులు మాట్లాడాలి. నిన్ను గూర్చినటువంటి ఈయన ప్రభువుని నమ్ముకున్నాడు, మందిరానికి చర్చికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు ఈయన? చర్చికి. ఇప్పుడు చర్చే. కనుక నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితుల మధ్య, వెలుపటి వారి మధ్యలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అది ఎలా అంటే నీ సాక్ష్యం అంటే వ్యక్తిగతమైనటువంటి నీ జీవితము ప్రజలందరి మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా కనబడినప్పుడు నీ గురించి వాళ్ళు మాట్లాడే మాటలే నీ సాక్ష్యం. అంతేనా? ఇంకేమైనా ఉందా? పలానా ఆయన ఎలాంటి వాడండి? చిన్న ఉదాహరణ చెప్తాను. పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళావు, కొడుక్కో కూతురుకో. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయినో అబ్బాయినో చూపించారు. ఒక అమ్మాయిని చూపించారనుకుందాం, అబ్బాయికి అడిగాం, అమ్మాయిని చూపించారనుకుందాం. వెంటనే ఏమడుగుతారు? అమ్మాయి ఎలాంటిదండి అని అడుగుతారా? ఎలాంటిది నీకు ఎందుకు, అమ్మాయి ఉంది కదా ఎర్రగా బుర్రగా, చేసేచ్చు కదా. కానీ ఏమడుగుతాం? ఆ అమ్మాయి ఎలాంటిదండి? ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలైతే, ప్రభువులో భక్తి జీవితం కలిగిన బిడ్డలైతే ఆ అమ్మాయి ఎలాంటిదండి? మందిరానికి వెళ్తుందా? ఏ మందిరానికి వెళ్తుంది? రక్షించబడిందా? సంఘంలో సహవాసంలో మంచిగా ఉంటుందా? ఎదుగుతుందా? అంతే తప్ప పట్టించుకోదా? ఇంటికాడ ఒకలాగా, వీధిలో ఒకలాగా, నల్లగొన్నా పర్వాలేదు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎంత కట్నం ఇస్తారు. ఇక బంగారం లేకుండా ఏం లేదు, అంత బంగారమే. అంటే ఎంత దారుణం కదా అది. దైవికంగా ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి. నీ సాక్ష్యం అక్కడే కనబడద్దు అంటున్నాను.
నీ సాక్ష్యం ఈ మాటల్లోనే తెలిసిపోద్ది నువ్వేం మాట్లాడుతున్నావు అనేది. కొన్ని చోట్లకి నువ్వు వెళ్ళి చూడు. నువ్వు వెళ్ళగానే వాళ్ళ క్రైస్తవులు అంటారు పేరుకి. కానీ వెళ్ళగానే నిన్నేం చూస్తారో తెలుసా? నీ చెవులకి ఎంత బంగారం ఉంది? కిందకంట ఎలాడుతుందా లేదా? దీనికి ఎన్ని దండలున్నాయి? ఎన్ని కాసులు మెడలో యేసుకున్నావు? ఎంత ఖరీదైన బట్టలు కట్టుకున్నావు? ఇవి చూస్తారు వాళ్ళు. నువ్వు దైవ సంబంధమైన బిడ్డలైతే వెంటనే నువ్వేమడుగుతావు? అమ్మ మీరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏ మందిరానికెళ్తారు? మీ పాస్టర్ గారెవరు? ఇక మీకు పరిచర్య ఎలా జరుగుతది? కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? చూసారా? నువ్వు పెళ్ళికెళ్ళినప్పుడు, లేక పెళ్లి చూపులు చూడాలనుకున్నప్పుడు, బిడ్డలను చూసుకోవాలనుకున్నప్పుడు, నువ్వు దైవికమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళైతే అడిగే ప్రశ్నలు అక్కడ నీ సాక్ష్యం తేలిపోద్ది. అక్కడే కనబడుద్ది నీ సాక్ష్యం. అటువంటి జీవితం వెలుపటి వారి మధ్యలో కనబడుతుంది. అందసందాల తర్వాత ఫస్ట్ సాక్ష్యం కావాలి. ఈ సాక్ష్యం లేనప్పుడు నువ్వేం చేస్తే ఏంటి? 10 ఎకరాలు తెచ్చుకుంటది. ఎర్రగా బుర్రగా అక్కడ ఉంటది. అత్తగారు ఎదురుగుండానే కాలు మీద కాలేసుకుని ఏయ్ బట్టలుతుకో అంటది. ఇది పట్టురా అది పట్టురా అంటది. నీకు అసలు గౌరవం విలువే ఇవ్వదు నీకు. సంఘము వెలుపటి వారి ఎడల చిన్న చిన్న విషయాల్లోనే తేలిపోతే ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు కనబడవు. అందుకే అపోస్తలులైనటువంటి వారు గాని, ప్రవక్తలు గాని, విశ్వాసులు గాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. పేతురు చూడండి పేతురు ఏ మూలకెళ్ళినా నువ్వు ఆ బోధకుడితో ఉన్నవాడు కదా నువ్వు. ఎలా చెప్పేశారండి? అతని ప్రవర్తన తీరు, అతని మాట విధానం. నువ్వు ఆ బోధకుడితో ఉన్నప్పుడు చాలాసార్లు చూశాను. లేదు నువ్వు అలాగే ఉన్నావు. ఎంత కదండి, అంత సూపర్ అండి అది. ఎంత చక్కగా ఉండాలి, ఎంత బాగా మాట్లాడాలి, నీ ప్రవర్తన విధానం ఎంత బాగుండాలి. కనుక ఈ స్థితి సంఘము వెలుపటి వారి వల్ల కనబడితే నేను కూడా మీ మందిరానికి రావచ్చా? నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, చర్చికి వెళ్తున్నావు కదా, 4 మాటలు చెప్పు అన్నా. మనకు ఉన్న ట్యాగ్ ఏంటో తెలుసా? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు. ఎవరంటే కూడా నువ్వు మార్పు చెందకపోతే, మందిరానికి వస్తూ కూడా నీలో ఆ గుణాలు, ఆ సుగుణాలు కనబడకపోతే నువ్వు ఎవరికి సాక్ష్యంగా ఉండగలుగుతావు? నిన్ను చూసి ఎలా ప్రభువుని నమ్ముకుంటారు? ఎలా మారతారు? ఇది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. లోపాలు లేని మనుషులు ఉంటారా అంటే ఖచ్చితంగా అందరిలో అన్ని లోపాలు ఉంటాయి. కానీ దేవుడు తన మాట మనకిస్తున్నప్పుడు ఆ లోపాలను ఏం చేసుకోవాలి? సరి చేసుకుని నిలబడాలి. ప్రభువా నాలో ఈ లోపం ఉంది. మీకు మంచి విషయం చెప్తాను చూడండి. మనకు తెలిసిన వ్యక్తి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. మనకు తెలిసిన వ్యక్తి ఆయన. చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఉండేను. కొర్నేలు గురించినటువంటి ట్యాగ్ ఏంటో తెలుసా? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేసి అతని గురించి ఎలా చెప్తుంటే బైబిల్లో దేవుడు ఏం రాయించాడు చూడండి. అతని సాక్ష్యం చూడండి ఎలా బాగుందో. అతని సాక్ష్యం చూడండి ఎలా రాయించాడు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు, ధర్మములు చేసేవాడు, ప్రార్థించేవాడు. నిజంగా సిగ్గనిపిస్తుంది కొన్నిసార్లు ఈ మాటలు చదువుకున్నప్పుడు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడబ్బా కొర్నేలి అనిపిస్తుంది. తర్వాత పేతురు గారిని పిలిపించుకోవాయా వెళ్ళి అని కొంతమంది వ్యక్తుల్ని పంపిస్తే వాళ్ళు పేతురు గారిని పిలవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు పేతురు గారితో మాట 20వ వచనం చూడండి. 20వ వచనం, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళని పేతురుతో చెప్పాడు. అప్పుడు పేతురు ఆ మనుషుల వద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుతున్నారు కదా, వెతికే మనిషిని నేనే, ఎందుకు వచ్చారు మీరు చెప్పండి అంటే, ఆ వెళ్ళిన వ్యక్తులు తన యజమాని గురించి సాక్ష్యం చెప్తున్నారు చూడండి 22వ వచనంలో. అందుకు వారు నీతిమంతుడు, ఎవరి గురించి చెప్తున్నారు? కొర్నేలు గురించి చెప్తున్నారండి సాక్ష్యం. మా యజమాని ఎలా అంటాడో తెలుసా? నీతిమంతుడు. ఆ తర్వాత దేవునికి భయపడేవాడు మా యజమానుడు. యోధా జనులందరి చేత మంచి పేరు పొందినవాడు. యోధా, ఇతడేమో అన్యుడు కొర్నేలి, యూదుడు కాదు ఇతను. కానీ యూదులందరూ ఇతను ఏమంటారంట? యూదులందరి మధ్యలో మంచి పేరు పొందినవాడు. ఎంత మంచి పేరు సంపాదించాడు చూడండి. పోనీ అక్కడితో ఆగిద్దా? పలానా చోటకి వెళ్తున్నావా, యేసుబాబు భక్తుడువా అంట. చూడండి, నువ్వు చేసే పని వల్ల నీ యొక్క ఆ వ్యక్తిగత జీవితం సరిగా లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. సేవకుడి దగ్గరికి, సంఘం దగ్గరికి, అలాగా. చూసారు ఎంత అవమానం అండి అది. అదే కొర్నేలు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడండి? మా యజమానుడు నీతిమంతుడండి, భక్తిపరుడండి, మంచి ప్రార్థనాపరుడండి. యూదుల్ని ఎవరన్నా అడగండి మీరు,
మా యజమాని గురించి ఎవరన్నా అడగండి, నీతిమంతుడని చెప్తారండి. అంత మంచోడండి మా యజమాని. ఎంత అద్భుతం అండి నిజంగా. అలాంటి సాక్ష్యము కలిగి మనం బ్రతకాలి. యేసుక్రీస్తు యొక్క ఆ సుగుణాలు, ఆ సుగుణాలు కలిగి బ్రతకడానికే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతికిచ్చాడు. అది మన సాక్ష్యం. సంఘము వెలుపటి వారి ఎడల ఈ సాక్ష్యాన్ని ఏం చేయాలంట? కట్టెమంటారు ఫ్యాన్లు. సంఘము వెలుపటి వారి ఎడల అంటే సంఘం వెలుపల ఎవరుంటారు? రకరకాల జనాంగం ఉంటారు. వాళ్ళ మధ్యలో నీ సాక్ష్యం కాపాడుకోవాలి. అవమానం దేవునికి. క్రీస్తు యొక్క లక్షణాలు మన లోపలికి తెచ్చుకోగలిగితే మనం మన సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ప్రభువు దయాళుడని, ప్రభువు దయాళుడని. నువ్వు బైబిల్ తీసుకుని అక్కడ చూడు, నా ఏం కాదు, చూడు అక్కడ. నా ముఖం చూస్తావేంటి? పెద్ద బైబిల్ కొనుక్కుని. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అబ్బా ఏం చేయమంటున్నాడు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను బాగా పెంచుకోండి. అలాగనే ఉంది అక్కడ. ఏమనుంది? పెంచుకోండి అందా? మాని అనుందా? ఏం చేయమంటాడు? అవన్నీ మానే, మానే. నువ్వు దూషణ మాటలు మానే, కపటపు మాటలు మానే, నీలో ఉన్న అసూయను మానే అంటాడు. ప్రభా, కపటం అయితే నా వల్ల కాదు, నేను అదొకటి ఉంచుకుంటాను. అదొకటి ఉంచుకుంటావా? మరి 2 కిడ్నీలు పోతే ఏం చేస్తావు? ఒక కిడ్నీ ఉంది కదా, ఒక కిడ్నీ తీసేసుకుంటాం ప్రభా అని అంటావా? నిన్న మొన్న దైవజనుడు చనిపోయారు కదా, కిడ్నీ క్యాన్సర్తో చనిపోయాడు ఆయన. నిన్న 2 రోజులు, నిన్న అనుకుంటా. కిడ్నీ క్యాన్సర్, 25 సంవత్సరాల నుంచి కిడ్నీ క్యాన్సర్తో బాధపడతాడంట ఆయన. ఒక మంచి దైవజనుడు. చక్కగా ప్రభువును ఘనపరిచాడు, స్తుతించాడు, ఆరాధించాడు, తన జీవిత యాత్రను ముగించుకుని వెళ్ళిపోయాడు ఆయన. 25 సంవత్సరాలు కిడ్నీ వ్యాధితో బాధపడ్డాడు. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ మానే, ఇవన్నీ మానే, మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన. అబ్బా, రక్షణ విషయములో నువ్వు ఎదుగు నిమిత్తము ఆ వాక్యం అనే పాలను ఏం చేయి? అపేక్షించు. తీసుకో, నిర్లక్ష్యం చేయకు. తీసుకో, తీసుకో. ఏంటిని? వాక్యం అనే పాలు త్రాగుతా ఉంటే చూసారు, ఇందాక వర్షం పడింది, ఇప్పుడు పాల రూపంలోకి వచ్చింది. అసలు ఆ పాలు తీసుకుని తాగుతా ఉంటే ఏమైపోతాం? అంతకంతకి బలవంతులం అవుతాం. ఈ చిన్న చిన్నవన్నీ మన లోపల నుంచి ఏం చేస్తాయి? పోతాయి. ఈ వ్యర్థమైనవన్నీ పోతాయి. కాబట్టి క్రీస్తు యొక్క సుగుణాలు మన లోపల ఉంటే సంఘం వెలుపటి వారి ఎలా ఉంటాం? మనం మర్యాదగా నడుచుకుంటాం, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటాం, దేవుని కృపతో బ్రతుకుతాం. ఒక కొర్నేలి ఎంత చక్కగా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, అలా కూడా మనం ఉంటాం. రైట్. మొదటి మాటగా ఒకరినొకడు మీరు ప్రేమించండి, ప్రేమలో మీరు అభివృద్ధి పొందండి. రెండవది, సంఘమునకు వెలుపటి వారిని మీరు మర్యాదగా నడుచుకోండి. ఇక మూడవ మాటలో, మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటుట ఉండవలననియు మిమ్మను మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మను హెచ్చరించుచున్నాను. మూడో మాట ఏంటంటే, పరుల జోలికి పోక నీ చేతులతో కష్టపడి పని చెయ్యి. అసలు వాక్యం చూడండి ఎంత చక్కగా, ప్రతి మాటని స్పష్టంగా వినిపిస్తుంది. మన జీవిత విధానాన్ని బాగు చేయడానికి ఎంత అద్భుతమండి దేవుని మాట. మీరేం చేయాలంటే పరుల జోలికి పోవద్దు అన్నాడు. పరుల జోలికి పోవడం అంటే, పరులు అంటే ఎవరు? మనకి ఇతరులు. పరులంటే ఇతరులు. నువ్వు ఇతరుల జోలికి పోవద్దు అన్నాడు. సాధారణంగా ఇతరుల జోలికి ఎవరు పోతారు తెలుసా? ఎవరు పోతారు? ఎరా నీకు పని లేదు, నీకు పాట లేదు. పని పాట లేదేట్రా నీకు అంటారు. అంటే పని పాట లేనోళ్ళు ఏం చేస్తారు?
గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ పని ఉండదు. ఒకటే పని, పరుల జోలికి పోవటం. ఏదైనా ఒక పని చేసుకుంటే ఆ పనిలో ఉన్నప్పుడు కష్టపడతారు, ప్రయాసపడతారు, పని చూసుకుంటారు. తర్వాత నిద్రపోతారు, మళ్ళా పొద్దున్న లేస్తారు, మళ్ళా ఆళ్ళ పని అని చేసుకుంటారు. ఖాళీగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? అసలు వాళ్ళకి ఇంక ఏ ఏ పని ఉండదు. ఏంటంటే ఖాళీగా ఉండడం ఏంటంటే, అటు నుంచి ఎవరెళ్తున్నారు, ఇటు నుంచి ఎవరెళ్తున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరేం సంపాదించుకుంటున్నారు, ఎవరెంత కూడగట్టుకున్నారు, ఎవరెంత చచ్చిపోయారు, ఎవరు బతికారు, ఎవరికి పెళ్ళిళ్ళవుతున్నాయి, ఎవరికి దినాలవుతున్నాయి. కనుక ఇలాంటి ఈ ఈ స్థితిలో ఉన్న వాళ్ళే ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉన్న వాళ్ళే పరుల జోలికి పోతారు. చాలా ప్రమాదకరమైనటువంటి మనుషులు వీళ్ళంతా. వీళ్ళు ఏ పని చెయ్యరు. అదే పౌలు గారు చెప్తున్నటువంటి ఈళ్ళు ఏ పని చెయ్యరు. మీ సొంత కార్యములు జరుపుకొనుట యందు, మీ చేతులతో పని చేయుట యందు మీరు ఆశ కలిగి ఉండండి అంటే, ఆ సంఘంలో కూడా అలాంటోళ్ళు ఉన్నారు. అందుకే ప్రభు రాయించాడు ఈ మాటలు. మీ సొంత చేతులతో పని చేయడం నేర్చుకోండి అంటున్నారు. అందుకే ఎక్కువ చూడండి అమ్మలక్కలు అంటారు. ఎవరీళ్ళు? అమ్మలక్కలు. అమ్మలో లక్కలో. అమ్మలక్కలు. ఈ అమ్మలక్కలు ఎక్కడుంటారు? ఒక చోటకి చేరతారు. ఈళ్ళకేం పనదు. అందరూ ఒక చోటకి చేరతారు. ఒక చోటకి చేరిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు? పిచ్చాపాటి అంటారు కదా! మంచి మాటలవి. పిచ్చాపాటి. దాని పేరే పిచ్చాపాటి. అంటే మంచి మాటలేమి అందులో ఉండవు. దేవుని బిడ్డలుగా ఒక చోటకి చేరామంటే మీ మీ మనసులో ఉన్నటువంటి దైవిక విషయాలు చక్కగా చర్చించుకోవాలి. ఒక చిన్న అంశాన్ని తీసుకొని చర్చించుకోవాలి. ఒక యోహాను గారి గురించి మాట్లాడుకున్నాం అనుకో, అక్క యోహాను గారి గురించి దేవుడు ఈ మాట చెప్పాడు కదా! అసలు యోహాను గారు ఎలాంటోడంటావు? ఆయన ఎలా ప్రభువుని నమ్ముకున్నాడంటావు? ఎలా పరిచర్య చేసాడంటావు? ఒక అంశాన్ని చర్చించుకోవాలి. ఒక మంచి 4 విషయాలొస్తాయి. నలుగురు అన్నలో, తమ్ముళ్ళో కలిసారనుకోండి. ఏం మాట్లాడుకోవాలి? ప్రభువుని నమ్ముకున్నావనుకో నువ్వు. ప్రభువుని నమ్ముకున్న నీవైతే ఏమని మాట్లాడాలి? నలుగురు గుంపు గూడి కూర్చున్నారంటే, గుంపులో నువ్వెళ్లి కూర్చున్నావంటే, నువ్వు ప్రభువుని నమ్ముకున్న బిడ్డవైతే నువ్వేం మాట్లాడాలక్కడ? వాళ్ళేం మాట్లాడినా నువ్వు చక్కగా దైవ సంబంధం విషయాలు చక్కగా మాట్లాడాలి వాళ్ళ మధ్యలో. తెలుసా? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు గాబట్టి, నీ మనసులో ప్రభు సంబంధమైన మాటలున్నాయి గనక, 10 మంది కాదు 100 మంది గుంపు కూడినా నీ నోట్లోంచి ఏమి రావాలి? నిన్ను చూసి వాళ్ళు పారిపోవాలి అవసరమైతే. అమ్మో! వీడిని కదిపితే దేవుడు, దేవుడు, దేవుడు అంటాడురా బాబు అని. అలా అనకుండా నువ్వేమంటావు? ఉన్నప్పుడైతే మంచి విషయాలొస్తాయి. నీకు పని లేదు, పాటు లేదు. అంటే నీకు అసలు జీవితం మీద టెన్షనే లేదు. ఎందుకంటే ఎంతో కొంత బ్యాంక్‌లో ఎనకేసుకొని ఉంటావు. ఏమో మరి నాకు తెలీదు. యేసుకునే ఉంటావు. 10, 20 ఉండుంటది. లేదంటే 10 మందికి 10 చోట్ల వడ్డీలకి ఇచ్చుంటావు. ఆ వడ్డీ డబ్బులవి బాగా వస్తున్నాయి నీకు. ఆ వచ్చిన డబ్బులతో ఎలాగోలా కాలక్షేపం చేసేద్దామని ఈదులోంచి ఇటు, ఈదులోంచి అటు తిరుగుతున్నావు. నీకు పని లేదు, పాటు లేదు. ఊరికనే డబ్బులొచ్చి పడిపోతున్నాయి. కష్టపడే వాళ్ళని మళ్ళీ పిలిచి, "ఏరా ఏం చేత్తన్నావురా? ఎక్కడికెళ్తున్నావురా?" అని అడుగుతావు. ఆడేదో పని మీద అర్జెంట్‌గా ఎళ్తా ఉంటాడు. కానీ ఆడిని కేకేత్తా ఉంటావు. నీకు పని లేదుగా? పనిలోకెళ్ళేవాడిని కూడా చెడగొడతావు నువ్వు. నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? క్రైస్తవురాలు ఎలాగవుతావు? పరుల జోలికి పోవద్దని చెప్తున్నాడు కదా దేవుడు. పరుల జోలికి పోవద్దని అర్థం ఏంటంటే, గొడవలు పెట్టుకుంటారు, కొట్లాట పెట్టుకుంటారు, దెబ్బలాటలు పెట్టుకుంటారు. చిన్న చిన్నగా గాలి తుఫాన్‌లాగా వచ్చేస్తాయి ఇవి. ఇది పడేటప్పుడు మన మధ్యలో పడుతుంది చూడండి ఒక చినుకు, అలా ఒక చినుకులాగే పడతది. తర్వాత ఏమవుద్దంటే గోస్తన్నది అయిపోద్ది. ఇంక అక్కడి నుంచి ఈడెక్కడి నుంచి పరిగెట్టుకెళ్ళా, ఆడక్కడి నుంచి పరిగెట్టుకెళ్ళా. ఆఖరికి ఇంట్లో చూడండి పని పాట లేని అత్తగారు, కోడలు కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే మొత్తం వీధంతా మారుమోగిపోద్ది. ఏంటక్కడ గొడవ? ఆ వీధిలోళ్ళు, ఈ వీధిలోళ్ళు, ఆ వీధిలోళ్ళు బయటకొస్తే మళ్ళీ ఆళ్ళని తిడతారేమోనని ఆ గుమ్మాల్లోంచి ఎలాగలా చూస్తా ఉంటారు. గోతిగాడు నక్కల్లాగా చూడండి అందులో ఎలక చూడండి ఇలా చూస్తా ఉంటే పిల్లి ఇలా చూస్తా ఉంటది. ఆ! ఆళ్ళేదో గొడవ పడి ఆళ్ళు అంటే నీ గొడవ వీధెక్కింది. చుట్టూ ఉన్నవోళ్ళు కూడా ఎలా చూస్తున్నారు. అంటే పని పాట లేనోళ్ళే కదా కూర్చొని చూసేదంతా. పనిలో ఉన్నోళ్ళైతే నాకు బోలెడు పనుందిరా బాబు ఇయన్నీ చేసుకొని పట్టించుకోవడానికి నాకు సమయమే లేదు. అసలు మనం బైబిల్ చదువుకోవడానికే సమయం సరిపోవట్లేదు. ప్రార్థించడానికే సమయం సరిపోవట్లేదు. ఈ దిక్కుమాలిన పనులన్నీ ఏటి నీకు? అంటే పరుల జోలికి పోయేటువంటి వాళ్ళెవరంటే ఖాళీగా ఉండేవాళ్ళు. పని పాట లేని వాళ్ళు. వీళ్ళు ఇతరుల పనిలోనే ఆహ్, తిరుగుతారు తప్ప దైవికమైనటువంటి గుణాలు వీళ్ళ లోపల ఉండవు. ఎంత దారుణమండి ఇదంతా. పనుంటే ఎలాగా, ఎలాగా ఏం చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తాం. అందుకే నేను కూడా ఎవరైనా కనపడినా ఎక్కువ చెప్తూ ఉంటాను. ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఏదో ఒక పనిలో మాత్రం వాళ్ళు యవ్వనస్తులైనా సరే. యవ్వనస్తులు ఖాళీగా ఉన్నారనుకో ఇంకా ప్రమాదం. యవ్వనస్తులు ఖాళీగా ఉంటే మరింత ప్రమాదం. వాళ్ళు చెడు వ్యసనాలకెళ్ళిపోతారు వాళ్ళు. రకరకాల ఆలోచనలొచ్చేస్తాయి. బండేసుకొని అలాగెళ్దామా? ఇలాగెళ్దామా అంటాడు. షికారుకెళ్ళిపోదాం అనుకుంటారు. లోకస్తులందరూ ఏం చేస్తున్నారో చూస్తారు. వాడికి ఏమైతే డ్రెస్ ఉందో అలాంటి డ్రెస్ నాకు కావాలనుకుంటాడు.
ఆడు మెల్లో చైన్ వేసుకుంటే ఇడు మెల్లో చైన్ వేసుకుంటాడు, ఆడు చేతికి కడియం పెట్టుకుంటే ఇడు చేతికి కడియం పెట్టుకుంటాడు, ఆడు బండి ఎక్కితే ఇడు బండి ఎక్కుతాడు, ఆడు మీసం తీసేస్తే ఇడు మీసం తీసేస్తాడు. నిజం. అంటే ఏంటి, ఖాళీగా ఉంటే ఇలాంటివన్నీ ఎప్పేస్తా ఉంటాయి లోపలికి. ఆడోళ్ళు ఖాళీగా ఉంటే మరీ ప్రమాదం. వాళ్ళు ఇంకా వచ్చేవాళ్ళు పోలీసు చూస్తారు. ఈ నగలెక్కడవి, బట్టలెక్కడవి, ఆ యొక్క వస్తువులెక్కడవి, ఇవన్నీ అడుగుతా ఉంటారు. లేకపోతే వీధిలోనే కూర్చొని ఇలా పెట్టుకుని వీధిలో కూర్చొని ఇలాగా 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 ఇంకేం పని ఉండదు వీళ్ళకి. పరుల జోలికి పోయేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే, దైవిక గుణాలను విడిచిపెట్టి మన సొంత తెలివి, సొంత జ్ఞానంతో పని చేసుకుంటా, ఏమి చేయకుండా అలాగే కూర్చుని బ్రతికితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైనవి అన్నీ. దుష్టుడు కూడా ఎవడు మిరింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడంట, వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మిరింగుద్దునా అని. ఎవరు దొరుకుతారు వీళ్ళకి? వాళ్ళనే పట్టుకుంటాడు వీడు. అందుకని ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలి. ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలి. పని లేకపోతే కల్పించుకునైనా పని చేసుకుంటా ఉండాలి. అర్థమవుతుందా? 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచన భాగం చెప్తున్నారు. వీళ్ళు యవ్వనస్తులైన విధవరాండ్ర గురించి ఈ మాటలు చెప్పాడు కానీ, ఆ ప్లేస్‌లో మనల్ని పెట్టుకుందాం అక్కడ. మనకు బాగా అర్థమవుద్ది. చదవంప్పుడు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు ఏం చేస్తున్నారంటే వీళ్ళు? ఇంటింటా తిరుగుతారంట వీళ్ళకి. ఇంటింటా తిరుగుతారు. పదే పదే ఇంటింటా తిరుగుతారు. మళ్ళీ చెప్తాను సుమా, పదే పదే ఒకరింటికి ఎప్పుడు వెళ్ళకూడదు. నా తల్లులారా, తండ్రులారా, పిల్లలారా, పదే పదే ఒకరింటికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. నేను చాలాసార్లు మోసపోయిన అలాగా. పదే పదే ఒకరింటికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అవసరం ఉంటేనే వెళ్ళాలి, అవసరం లేకపోతే వెళ్ళకూడదు. వాళ్ళు ఎంత దగ్గరోళ్ళైనా సరే, నీకు పని ఉంటేనే వెళ్ళు. ఊరికి నేను మాత్రం వెళ్ళొద్దు. సరదాగా కాసేపు కాలక్షేపం చేద్దాం కదా కూర్చొని వెళ్ళొద్దు. నీకు పని ఉంటే వెళ్ళు. వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాండ్రగుటకు మాత్రమే గాక, అంటే ఇంటింట తిరిగి ఏమవుతున్నారు వీళ్ళు? బద్ధకస్తులు అవుతున్నారు. తర్వాత ఆడరాని మాటలాడతారంట. ఆడరాని మాటలేంటి? ఆడరాని మాటలంటే ఏంటన్నమాట? మాట్లాడుకుంటూ చిన్న మాట ఏదో పొరపాటున జారుతావు, ఇంకా ఆ మాట అట్టుకుని ఇంకా వస్తుంది మరి యుద్ధం. మనం పోల్చడానికి బాగులేదు. ఇక ఇలా పోలుద్దాం, పోనీ దావీదు గొలియాతుతో పోలుద్దాం కదా. ఆడరాని మాట్లాడితే గొలియాతు కూనేస్తాడు లోపల. వాళ్ళు ఏమైపోతున్నారు అక్కడ? చూడండి, చదవండి, అక్కడ ఉంది. ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారొగుటకును నేర్చుకుందరు అంటున్నారు. ఎవరాళ్ళు అంటే ఇంటింట తిరిగేవాళ్ళు. ఇంటింట తిరిగేవాళ్ళు ఏమి నేర్చుకుంటారంట? ఫస్ట్ బద్ధకస్తులు అవుతారు. వింటున్నారా? మన అవసరాన్ని బట్టి వెళ్ళాలి, తప్పు కాదు. అవసరానికి వెళ్ళాలి, అవసరానికి మాట్లాడుకోవాలి, అవసరానికి పని చూసుకోవాలి, వచ్చేసేయాలి. సొంత అన్నయ్య తమ్ముడైనా సరే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ పక్కనే ఉన్నారనుకోండి, వాళ్ళ శత్రువులు అయిపోతారు. సొంత అక్క చెల్లెలైనా సరే వాళ్ళు పెళ్ళైన తర్వాత పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా శత్రువులు అయిపోతారు. ఖచ్చితంగా శత్రువులు అయిపోతారు. కనుక వారు వదరబోతులు అయిపోతున్నారు. పరుల జోలికి పోయేటువంటి విషయాల్లో నేర్చుకుంటున్నారు. మా అమ్మ అండి, మా అక్క అండి, మీకు విషయం చెప్పనా? పెళ్ళి అయిన తర్వాత అమ్మాయినా సరే శత్రువు అయిపోద్ది. తెలుసా? అమ్మాయినా సరే శత్రువు అయిపోద్ది. మా అమ్మ అసలు మాట ఎంతండి, ముసలిది అదో రకంగా మాట్లాడుతుంది. అవుతుందో లేదో మరి. ఎవరో బతుకులైనా అంతే. అందుకే చాలా ప్రమాదం. ఎవరి బతుకులు వాళ్ళ బతుకులమే మంచిది. పరుల జోలికి పోయే పరిస్థితులు వస్తాయి. దగ్గర తుమ్మినా సరే, దగ్గర అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. దగ్గర అనుకోండి, మా మామగారు దగ్గడమ్మా, నాకు నచ్చలేదమ్మా దగ్గుతుమా అని వెంటనే అడిగి వెళ్ళిపోద్ది. 2 అడుగులు ఎత్తే మరి ఇల్లు కదా, 2 అడుగులు ఎత్తే ఇల్లు కదా, నా ఎదురుగుండా దగ్గుతాడా? వాళ్ళు వదరబోతుల్లా తయారు కాకుండా, పాడైపోకుండా కాపాడుకోవాలి. పరుల జోలికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరు. మళ్ళా చెప్తున్నాను, పరుల జోలికి వెళ్ళేవారు ఎప్పుడు కూడా బాగుపడరు. ముందు మనం చెప్పుకున్నట్టుగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఏదైనా విషయం చెప్పారనంటే వాళ్ళకి తగినటువంటి విషయం దైవ సంబంధంగా చక్కగా వారితో మాట్లాడడం నేర్చుకోవాలి. మంచి విషయాలు వాళ్ళతో సంభాషించాలి. నీ భాషా విధానం, నీ వైఖరి, నీ యాటిట్యూడ్ అంటారు.
నీ ప్రవర్తన అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆ ప్రవర్తనలోనే విసురుతూ మాట్లాడతారు, విసురుకుంటూ మాట్లాడతారు, పెదవి విరుపు అంటారు, ముఖం విరుపు అంటారు. ఇవన్నీ మనం చేసేవే. అప్పుడు నువ్వు ముఖం విరుచుకుంటూ మాట్లాడావనుకో, నీతో ఎవడన్నా మాట్లాడతారా? అక్క అని పిలిచినప్పుడు ఏమ్మా అంటే ఎంత బాగుంటుంది. ఏంటి చెప్పు. ముఖం విరుపు అంటారు దాన్ని, పెదవి విరుపు అంటారు. ఇప్పుడు ఇలాగ అన్నావు అనుకో, ఎవడన్నా మాట్లాడతాడా? చెప్పుకోలే బాధ. కోళ్ళతో చెప్పుకుంటారు, కుక్కలతో చెప్పుకుంటారు. జాగ్రత్త, మన ప్రవక్తన సరిగా లేకపోతే మనము పాడవుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచ్చిన భాగాలు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ, చాలా ముఖ్యమైనవి. మీలో ఎవడైనా నరహత్య చేసో, దొంగతనం చేసో, దుర్మార్గం చేసో, పరుల జోలికి ఎల్లో నువ్వు బాధ అనుభవింపదగదు అన్నాడు. నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నాకు ఎంత శ్రమ అండి, నాకు ఎంత బాధ అండి, నేను ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నానంటే, నీ యొక్క సొంత మాటల వల్ల, నీ సొంత తెలివితేటల వల్ల, నీ సొంత జ్ఞానం వల్ల నువ్వు తెచ్చిపెట్టుకున్న పనులు అవన్నీ. హత్య చేసావు, అది దుర్మార్గం. అబద్ధమాడి కాపురాన్ని కూల్చావు, అది మరింత దుర్మార్గం. దొంగతనం చేసావు, దుర్మార్గం. ఇవన్నీ కూడా నువ్వు సొంతంగా నువ్వు చేసుకున్న పొరపాట్లు, నువ్వు చేసుకున్న పనులు. దానివల్ల నువ్వేమవుతున్న పరుల జోలికి పోవాడిగా నువ్వు బాధ అనుభవింప తగదు. దేవుడు నాకు ఎంత కష్టం పెట్టాడండి అంటే, కష్టం దేవుడు పెట్టలేదు, నువ్వు తెచ్చుకున్నావు. నువ్వు చేతుల నువ్వు చేసుకున్న పని. దొంగతనం నువ్వే చేసావు, హత్య నువ్వే చేసావు, దోపిడీ నువ్వే చేసావు. అర్థమవుతుందా తల్లి మాటలన్నీ? మరలా ఒకవేళ దేవుడు మనకు సహాయం చేయకపోతే మళ్ళీ నేరారోపణ ఎవరి మీద చేస్తాం? దేవుడు నమ్ముకున్నాను కానీ దేవుడు నాకు ఏమీ చేయట్లేదు, ఏం చేయాలి చెప్పు. నీకు ఏ రోగం రాకుండా దేవుని కృప వల్ల నిన్ను బతికుంచి, ఇప్పటి వరకు నిన్ను బ్రతికించి నిన్ను కాపాడాడు, నన్ను కాపాడాడు. ఇంకేం చేయాలి దేవుడు చేసేది? ఈ పాటికి ఎన్నిసార్లు చచ్చిపోవాలి మనం? ఎన్నిసార్లు చచ్చి బ్రతికాం చెప్పండి మనం? నాతో సహా చెప్తున్నాను, ఎన్నిసార్లు చచ్చి బ్రతికాం, మరి కాపాడలేదు దేవుడు. ఇంకేం చేయాలి మనల్ని? కాబట్టి ఈ విషయాల్లో నీకు బాధ కలిగింది, ఈ బాధ కలిగిన సందర్భాన్ని బట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు కష్టం వచ్చిందని ఎప్పుడు అనొద్దు, అనకూడదు మనం. ఆ కింద వచనంలో ఉంటుంది మాట చూడు తల్లి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలంటే ఏంటన్నమాట? నువ్వు క్రైస్తవుడైనందుకు నీకు బాధ కలిగింది, నువ్వు సువార్త చెప్తున్నావు, నీకు బాధ కలిగింది, దేవుని కొరకు బ్రతుకుతున్నావు, నీకు కష్టం వచ్చింది, దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిస్తున్నావు, కానీ నిన్ను అనేకులు ఇబ్బంది పాలు చేస్తున్నారు. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం అనాలంట మనం. నీ సొంత పనులు నువ్వు చేసుకుని, నీ సొంత తెలివి వల్ల నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుని, ఇప్పుడు అయ్యో 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 నన్ను బాగు చేస్తావా చేయవా, పైగా మొక్కుబళ్ళు, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను. ఇదేంటిది? అసలు అప్పుడు కలగాల్సింది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ప్రభా, తెలుసో తెలియక నేను ఈ పని చేశాను ప్రభా, దయచేసి నన్ను మన్నించు ప్రభా, నన్ను సహాయం చేయ ప్రభా, నన్ను కనికరించి ప్రభా. ఏడవాలి నువ్వు దేవుని సన్నిధిలో. ఏడవడం మానేసి నా బతికి ఎలాగైపోయింది అలాగైపోయింది, చాలా తప్పు కదా అది. కానీ తెలుసో తెలియకో ఏదో చేసేసావు, అయిపోయింది. కానీ పశ్చాత్తాపంతో దేవుని అడిగితే మన దేవుడు ఎలా అంటాడైనా? ఆయన క్షమించేవాడు, ప్రేమ కలిగినోడు ఆయన. మనుషులైతే రకరకాలుగా మాట్లాడతారు, అస్తమాను తిడతారు మనల్ని. కానీ మనం నమ్ముకున్న దేవుని యథార్థముగా దేవునితో నువ్వు మాట్లాడు, ఆయన ఎందుకు క్షమించడు, ఎందుకు ప్రేమించడు ఆయన? ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరేమో కానీ నీ దేవుడు నిన్ను నమ్ముతాడైనా, నమ్మదగిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో వాడు కూడా నువ్వు నిజం చెప్పినా నమ్మడాడు, కానీ నీ దేవుడు నమ్ముతాడు. నీ మనసులో ఏముందో దేవునికి బాగా తెలుసు. ప్రభా, నేను తెలియకే చేశాను, నిజమే, తెలియకే మాట్లాడాను ప్రభు, నిజమే, నన్ను క్షమించు, నన్ను కనికరించు ప్రభా అని అని చూడు, దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు కనుక నువ్వు పరుల జోలికి పోవద్దు, నువ్వు కష్టపడి పని చేయి, నువ్వు చక్కగా ఉండు, దైవ సంబంధమైనటువంటి పనులు చేయి. ఒకరి కష్టార్జితాన్ని దోచుకుందామని మాత్రం చూడకు నువ్వు. ఈ రోజులు అదే కదా జరుగుతుంది. ఏదో రకంగా పక్కోడిది ఆక్రమించుకోవాలనే ఆశ ఎక్కువైపోతుంది.
కష్టపడే తత్వం లేదు. పక్కోడిది ఆక్రమించుకోవాలి. పక్కోడందరూ నాశనం అయిపోవాలి. నేను మాత్రం బాగుండాలి. వాళ్ళందరూ నాశనం అయిపోతే నువ్వేం బాగుంటావు? ఏం బాగుంటావు? అందుకే కదా ఇయన్నీ భయంకరం. ఆస్తి తగాదాలు ఇన్ని జరుగుతున్నాయి చూడండి. పిల్లల్ని చంపుకొని, ఆ! తల్లిదండ్రులను చంపేసి, పిల్లల్ని చంపేసి, ఆ చెరువుల్లో ఏ మందులు కలిపేసి, ఎన్ని చేస్తున్నారండి నిజంగా. ఇవన్నీ ఆస్తి కోసమే కదా! పరుల జోలికి పోవడమే కదా ఇవన్నీ. నీకెందుకు ఇవన్నీ? అడ్డొచ్చిన వాళ్ళందరూ పడి చచ్చిపోవాలి. నువ్వు మాత్రం బాగుంటావా? అందరూ చచ్చిపోతే నువ్వేం చేస్తావు? కనుక ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు. నువ్వు పరుల జోలికి పోవద్దు. పరుల జోలికి పోవద్దు. నువ్వు కష్టపడు అంటున్నాడు. లోకాసువార్త 12 అధ్యాయం చూడండి ఎంత బాగుంటుందో మాట. లోకాసువార్త 12 అధ్యాయము 41 వచనం. లోకాసువార్త 12 అధ్యాయము 41. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతో చెప్తున్నావా అందరితో చెప్తున్నా అడుగుతున్నాడు. పేతురు గారికి మనకి కంగారు ఎక్కువ కదా ఆయనకి. కంగారు ఎక్కువ, దైవజనుడు, మంచి గొప్పవాడు. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో పేతురు గారు ఒకడు. ఆయన అంటున్నాడు, మాకో చెప్తున్నావు అందరికీ చెప్తున్నావు అంటే, అక్కడ ప్రభు కొన్ని మాటలు చెప్పారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. పెండ్లి విందు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. తలుపు తీసేటప్పుడు జాగ్రత్త. మీరు తొందరపడాలి అని ప్రభు యొక్క ఏ దాసులు మెలకుగా ఉంటే ఆ దాసులే ధన్యులవుతారు అని కొన్ని విషయాలు చెప్తే పేతురు గారు ఏమనుకున్నాడంటే, ఓహో అందరికీ కాదు, మనం వేరు వాళ్ళు వేరు, మనం గొప్ప వాళ్ళం కాబట్టి మనం రెడీగా లేకపోయినా పర్లేదు, దేవుడు మనకి పరలోకం ఇచ్చేస్తారని అర్థమైందేమో మరి పేతురు గారికి. అప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు చూడండి, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ఒక మంచి గృహ నిర్వాహకుడిని నేను ఏర్పాటు చేస్తున్నాను. అది నమ్మకమైనటువంటి వాడిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. అంతేగా చూడండి, అయితే ఆ దాసుడు నా యజమాను వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడు తన మనసులో అనుకుని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే పరుల జోలికి పోయేవాడు ఎలా ఉన్నాడు చూడండి ఇప్పుడు. ఒక యజమాని దాన్ని అప్పగించాడు, పని అప్పగించాడు. ఈ పని నువ్వు చేయాలని చెప్పాడు. ఆ పని వాడు చేయకుండా యజమాని ఎప్పుడో వస్తాడులే, వచ్చినప్పుడు చూద్దామని అనుకుని ఈలోగా తాగి తిని తందనాలు ఆడతా ఆ పని చేసే వాళ్ళందరినీ కొట్టి మత్తుడే శుభ్రంగా పడుకున్నాడంట. అప్పుడు యజమాని ఏం చేయాలా? దేవుడు పని అప్పగిస్తే పని చేయకుండా తిరుగుతున్నాడంటండి. పని చేయకుండా తాగి తిని మత్తుగా ఉన్నాడంటండి. వాడు కనిపెట్టని దినములో ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. అనుకోని గడియలో ఆ యజమానుడు వచ్చినప్పటికీ నువ్వు తాగి పడుకున్నట్టే యజమానుడు ఏం చేస్తాడు? అర్థమవుతుందా? నా ప్రియమైన దేవుని వాళ్ళని గమనించాలి. దేవుడు పని అప్పగించాడు. నువ్వు పని పాటు లేకుండా ఉన్నట్టుగా ఉండకూడదు. పని అప్పగించాడు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకుండా ఖాళీగా ఉండి మనకు భారం భారం పెట్టాడు కదా దేవుడు. ఆ భారాన్ని మనం గ్రహించాలి కదా. తన యజమాని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. పని పాటులోనికి తగిలేది ఏంటంటే దెబ్బలే. కనుక పరుల జోలికి పోవద్దు. నువ్వు చక్కగా బ్రతుకు. దేవుని మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. మంచి మాట ఎప్పుడు చేదుగా ఉంటుంది, నచ్చదు, కానీ తప్పదు. కనుక నువ్వు కష్టపడి పని చేయాలి. ప్రభువారు చెప్తున్నారు, యజమాని వచ్చేటప్పటికి నువ్వు మెలకుగొండి పని చేసేవాళ్ళగా ఉండాలి. ప్రభు వచ్చేదాకా అలాగే ఉండి ప్రభు వచ్చిన తర్వాత చూద్దామంటే బుద్ధిగల కనికల గురించి, బుద్ధి లేని కనికల గురించి చెప్పాడు కదా మనకి. ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే, పర్లేదులే, కంగారు లేదులే అని అప్పుడు దాకా ఏం చేశారంట వాళ్ళు? పడుకుని ఉన్నారంట చక్కగా. వాళ్ళు వచ్చారు, వెళ్ళారు. ఈలోగా తలుపు తట్టారు. ప్రభు డోర్ ఓపెన్ చేశాడు. నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళ లోపలికి రండి అన్నాడు. వెంటనే డోరు క్లోజ్ చేశాడు. ఆ తర్వాత వచ్చారంట. అయ్యా ప్రవ్వా 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 అంటే ఏమంటాడు ఆయన? మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభు అలాగంటావు? ఎన్ని దెయ్యాలు ఎలగొట్టలేదు, ఎన్ని అద్భుత కార్యాలు చేయలేదు. అసలు తలపోటుతో ఎంతమంది నిలుచున్నారో, నాకు తలపోటు వచ్చినా కానీ వాళ్ళ తలపోటు కోసం ప్రార్థన చేసి తలపోటు ఎగ్గొట్టేశాను చేశాను కదా ప్రభు అంటే, నువ్వెవరో నాకు తెలీదు, అక్రమం వచ్చే వారలారా మీరు బయటికి పోండి అన్నాడు. పని చేసిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వారు రండి. పరుల జోలికి పోయి పని పాటు లేకుండా గొడవలు పెట్టుకుని దేవుని పని విడిచిపెట్టి లోకాన్ని వెంబడించి తిరిగేవాళ్ళని మీరెవరో నాకు తెలియదు పొండి.
చూడండి దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడో. చూడండి మరొక మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు గారి అపొస్తలుల కార్యం 20 అధ్యాయం 34. అపొస్తలులు 20:34 చదువుదామా? ఆయన అంటున్నాడు చూడండి 33-34, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. దేవుడిచ్చిన మట్టుకు తీసుకున్నాడు కానీ ఆయన ఆశించి తీసుకోలేదు. ఆ తర్వాత నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలుసును. నా అవసరాల కోసం, నా పనుల కోసం నా చేతులు కష్టపడ్డాయి, అది మీకు తెలుసు. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని కొనవలననియు అన్ని విషయాలలో మీకు మాదిరి చూపితిని. ఏం చేశాడంట? మాదిరి చూపాడట. నేను పని చేస్తున్నాను, మీరు కూడా పని చేసుకోండి. మన అపొస్తలుల కార్యం 18 అధ్యాయం 3 చూడండి. 18 అధ్యాయం 3 వ్యక్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో పాటు ఉన్నాడండి. చూసారా, పౌలు కూడా వాళ్ళు డేరాలు కుట్టుకుని బ్రతికే వాళ్ళు. అలాగే వాళ్ళతో పూట కలిసి పౌలు గారు కూడా ఏం చేస్తున్నాడట? డేరాలు కుట్టుకుంటూ, పని చేసుకుంటూ, సువార్త చేస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, అవకాశం ఉన్నప్పుడల్లా ఏ పని దొరికితే ఆ పని చేస్తూ దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఖాళీగా ఉంటే చాలా ప్రమాదం. నిజంగా కూడా పరుల జోలికి పోయే పరిస్థితులు వస్తాయి, విశ్వాసాన్ని కూడా పాడు చేసుకునే పరిస్థితులు వస్తాయి. కనుక జాగ్రత్త. నీ ఇంటి వారి పక్కన, నీ ప్రక్కన ఉన్నటువంటి వారి ఇంటి వారి ప్రక్కన నీ సాక్ష్యం ఎలా ఉంది, నీ నమ్మకం ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, ఇది చాలా అవసరం. రోమపత్రిక 15:21, రోమపత్రిక 15:21, క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపబలవలని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అలాగున ప్రకటించి నేను పని చేసుకుంటున్నాను. క్రీస్తు నామ మెరుగని చోట్ల క్రీస్తును ప్రకటించాలని ఆశపడుతున్నాను. చూడండి, మనము పెద్ద పెద్ద ప్రసంగాలు కూడా చేయనవసరం లే. మన ప్రవక్తనే ఒక పెద్ద ప్రసంగంగా కనిపిస్తుంది. మన జీవిత విధానమే ఒక మంచి మెసేజ్గా కనిపిస్తుంది. కనుక మన జీవితాలు మన ప్రభు మనకు అప్పగించిన పని చేయడానికి, ఖాళీగా ఉండడానికి కాదు. అందుకే పౌలు గారు ఏం చెప్పాడు? మొదటి మాట, మీరు ఒకరినొకడు ప్రేమించండి, ప్రేమలో అభివృద్ధి పొందండి. రెండవదిగా, మీరు సంఘము వెలుపటి వారి ఎడల మీరు ఎలా ఉండండి? మీరు మర్యాదగా నడుచుకోండి. మూడవదిగా, పరుల జోలికి పోవద్దు, మీ చేతులతో మీరు కష్టపడి పని చేయండి. మనం ఎప్పుడైతే పని చేసి కష్టపడతామో ఇది రెండు రకాలుగా ఆలోచించాలి, భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా. భౌతికంగా పని చేసేవారు భౌతికంగా పని చేసుకుంటూ దేవుని పని చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని పనిలోనే ఉన్నవారు దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇది దేవుడు అప్పగించిన బాధ్యత. మీ నోటితో ఎప్పుడైనా ఎవరితోనైనా మా మందిరానికి రండి, దేవుని మాటలు వినండి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి, ప్రభువులో బ్రతకండి, ఎప్పుడైనా నోరు తెచ్చి ఒక్క మాటైనా చెప్పారా? ఒక్క మాటైనా చెప్పారు? ఎప్పుడైనా మందిరానికి రండి అని ఎవరితోనైనా చెప్పారా? ఒక్క మాటైనా చెప్పారు? కనీసం నేను ప్రభువుని నమ్ముకున్నాను, మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడని ఒక్క మాటైనా చెప్పారా? చెప్తే దేవునికి స్తోత్రం. చెప్పకపోతే మాత్రం నీ ఆలోచన విధానం మార్చుకో. అంటే నీకు పని పట్టు లేదన్నమాట. పరుల జోలికి పోయే స్థితిలో ఉన్నావు. జాగ్రత్త. మీరు పని చేసుకునేటప్పుడు కూడా అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మంచి విషయాలు వారికి చెప్పండి, దైవికమైనటువంటి మాటలు వాళ్ళకి చెప్పండి, అనవసరమైనటువంటి సంభాషణ చేయకండి. మన ప్రభువు గొప్పవాడు. ఆయన చనిపోయే స్థితిలో కూడా తన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేస్తా శిలువ మీద కూడా దొంగతో ఏం చెప్పాడు? ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అక్కడ కూడా శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగతో కూడా ప్రభు మాట్లాడాడు. తన జీవితాన్ని ముగించుకునే వరకు కూడా మాదిరి చూపించాడు. అందుకనే మనం అందులో చదువుకున్న విషయాల్లో పేతురు గారు కూడా మాట్లాడతాడు, చాలా విషయాలు చెప్తాడు కదా మనకి. సరే, ఆ మాట చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. అందుకనే రబ్బుని నువ్వెక్కడుంటావు అని అడిగితే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరిలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకైనను అంటే నాకు అంత తీరిక లేదు.
నాకు అంత ఖాళీ, నేను పనిలో ఉన్నాను. నాకు ఇచ్చిన ఆయుష్ కాలం 33.5 సంవత్సరాలే. ఈ 33.5 సంవత్సరాల్లో నా జీవితాన్ని ముగించుకొని పని చేసుకుని నేను వెళ్ళిపోవాలి, అంతేగాని త్వరపడుతున్నాను. మరి మనకి ఎప్పుడు దాకా ఇచ్చాడు ఆయుష్ కాలం అంటే మనకి తెలీదు. మన జీవితం ఎంతో మనకు తెలీదు. మన ఆయుష్ కాలం ఎంతో కూడా మనకు తెలీదు. ఏ క్షణంలోనూ మన జీవితం అయిపోద్ది, ముగిసిపోవచ్చు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలుసున్నాయని తెలుసుంది కాబట్టి తొందరపడి పని చేశాడు. మరి ఇప్పుడు మనకు తెలియదు కదా! మనమేం చేయాలి? మరింత ఎక్కువ తొందరగా పని చేయాలి. కనుక పరుల జోలికి పోవద్దు. మన ప్రవర్తన, మన నమ్మకమైన సాక్ష్యం ప్రభు ద్వారా మనం కాపాడుకోవాలి. మనం నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు. మనల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు. యథార్థతను ప్రేమించే దేవుడు. మనం యథార్థతగా ఉంటేనే మన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ అది లేకుండా ఉంటే మాత్రం ఆయన సన్నిధికి మనము చేరలేం. జాగ్రత్త సుమా. కనుక ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయం మరలా మా ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి వాక్కుల చేత మీరు నడిపించిన సంగతుల కొరకు స్తోత్రాలు. మా జీవిత దినములను ఆదరించి, ఆశీర్వదించి, సమాధానపరిచారు. మీ యందు విశ్వాసం ఉంచి ప్రభు మీ మహిమ కొరకు బ్రతికే సామర్థ్యం ఇచ్చారు. మేము నశించిపోకుండా మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. స్తోత్రాలు. యథార్థతను ప్రేమించే యథార్థవంతుడైన మీరు మమ్మలను యథార్థంగా పుట్టించి పెంచి పోషించారు. అందులో ఇదిగో ప్రభు ఒకరినొకరు ప్రేమించుటలో అభివృద్ధి పొందుతూ పరుల జోలికి పోకుండా పని చేసుకుంటూ సంఘము వెలుపటి వారిడల ప్రభు మంచి సాక్ష్యము కలిగిన వారమై, మర్యాదగా నడుచుకున్న వారమై, మీ మహిమ కొరకు బ్రతకగలిగే కృప మాకు ఇవ్వండి తండ్రి. ఏ మాటలైతే మేము విన్నామో ఆ మాటల ప్రకారముగా ప్రవర్తిస్తూ ప్రభు బ్రతకడానికి దయ చూపించండి. ఈ మాటలు ఎందరైతే విన్నారో విన్నవారి హృదయంలో ప్రభ ముద్రింప చేయండి, ఆలోచింప చేయండి. అశాశ్వతమైన ఈ లోకం మీద ప్రభ మనసు పెట్టుకోక ఉన్నతమైన ప్రభ మీ లోకంపై ఆశ కలిగిన వారిగా బ్రతకడానికి సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.